ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. షిరిడి సాయిబాబా ఒక మతానికి చెందినవారు కాదు. ఆయన మానవత్వానికే ప్రతిరూపం. ఆయన జీవితం మొత్తం ఒక గొప్ప సందేశం. మాటలతో మాత్రమే కాదు, తన జీవితంతోనే ధర్మాన్ని చూపించారు. సాయిబాబా ఎప్పుడూ చెప్పిన గొప్ప మాట ఏమిటంటే, మనం ప్రతి వీడియోలో చెప్పుకున్నాము, శ్రద్ధ సబూరి. అంటే దేవునిపై అచంచలమైన విశ్వాసం ఉండాలి. అలాగే ఫలితం కోసం ఓపికగా ఎదురు చూడాలి. తొందరపడే మనిషి చాలాసార్లు నిరాశ చెందుతాడు. కానీ విశ్వాసం, సహనం ఉన్నవాడు తప్పకుండా తన గమ్యస్థానాన్ని చేరుకుంటాడు. బాబా మరో గొప్ప సందేశం ఇచ్చారు. అది ఏమిటంటే, సబ్కా మాలిక్ ఏక్ హై. అంటే దేవుడు ఒక్కడే. ఏ దేవుడైనా సరే ఒక్కడే. మనం పేర్లు మాత్రమే వేరువేరుగా పిలుస్తున్నాము. ఒక్కొక్క దేవునికి, ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క నామం పెట్టి పిలుస్తున్నాము. కానీ దేవుడు మాత్రం ఒక్కడే. కాబట్టి మతం పేరుతో ఎవరిని ద్వేషించవద్దు. కులం పేరుతో ఎవరిని హింసించవద్దు, దూషించవద్దు. ప్రేమే నిజమైన భక్తి. బాబా చెప్పిన మరో పాఠం ఏమిటంటే, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోండి. ఆకలి అని, దేహి అని వచ్చిన వారిని వెళ్ళగొట్టకండి. మన ఇంటి ముందుకు ఎవరైనా వచ్చి ఆకలి, అన్నం పెట్టు అంటే మాత్రం, నీరు అడిగినా, ఆకలి అడిగినా తప్పకుండా వారికి ఏదో ఒక సహాయం చేయండి. దాహంతో ఉన్న వాళ్ళకి నీరు ఇవ్వటం, బాధలో ఉన్న వారిని ఓదార్చటం, ఇదే బాబా ఎప్పుడూ మనకు చెప్పే విషయము. అదేవిధంగా ఇదే దేవునికి నిజమైన పూజ కూడా అవుతుంది. ధనం, హోదా, కులం చూసి మనుషులని గౌరవించకూడదు. మంచి మనసున్న వారినే గొప్పవారిగా భావించారు. ఇతరులకు సహాయం చేసే చేతులే పవిత్రమైన చేతులని సూచించారు. ఇతరులకి మనం సహాయం చేస్తే బాబా మనల్ని ఎంతో మెచ్చుకుంటారు. బాబా మనలోనే ఉండి మనకి ఆత్మస్థైర్యాన్ని అందిస్తారు. బాబా వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరి బాధను ఓపికగా వింటారు. వెంటనే అద్భుతం చేస్తానని హామీ ఇవ్వరు, కానీ ధైర్యం ఇస్తారు. దేవునిపై నమ్మకం కోల్పోవద్దని చెప్తారు. నన్నే నమ్మండి అని గట్టిగా ఒత్తి నొక్కానించి చెప్పరు బాబా. ఆ నమ్మకాన్నే చాలామందికి కొత్త జీవితాన్ని ఇస్తుంది. బాబా తననే నమ్మండి, నన్నే నమ్మండి, నేను మీకు మంచి చేస్తాను, తప్పకుండా జరిగిద్ది, ఇదిగో ఫలితం ఇస్తున్నాను అని గొప్పలు చెప్పి తన మీదే అందరి ప్రభావం చూపించరు. మీకు మంచి జరుగుతుంది అని చెప్పి బాబా విభూతి పెట్టి పంపిస్తారు. బాబా కోసం వచ్చిన సందర్భాల్లో చాలామందికి చాలా రూపాల్లో దేవుని రూపాలు కనిపించాయి. అలాగే బాబా కోపం వచ్చిన సందర్భాల్లో కూడా అది శిక్ష కోసం కాదు, భక్తులలోని అహంకారం, స్వార్థం తొలగించడానికి. మంచి గురువు ఎలా శిష్యుడిని సరైన దారిలో నడిపిస్తాడో, అలాగే బాబా భక్తుల్ని కూడా తన దారిలో అహంకారం, స్వార్థం అనే వారిని విడిచిపెట్టి మంచి దారిలో నడిపిస్తారు. బాబా చెప్పిన ముఖ్యమైన బోధనల్లో ఒకటి, ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దు, ఎవరి గురించి చెడుగా ఆలోచించవద్దు, ఎవరి గురించి చెడు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పారు. ఇతరులను విమర్శించే ముందు మన తప్పులను చూసుకోవాలి. మనం ఏం తప్పు చేస్తున్నామో, మనం నిజాయితీగా ఉన్నామా లేదా అని మొదట మనల్ని మనం చూసుకోవాలి. తరువాత ఇతరుల గురించి మాట్లాడుకోవాలి. క్షమించడం నేర్చుకున్న వారే నిజమైన భక్తులు. క్షమాగుణం చాలా గొప్ప విలువైనది. క్షమించడం నేర్చుకున్న వాళ్ళే నిజమైన భక్తులు. ఎవరైనా మీకు అపకారం చేసినా మీరు ఉపకారం చేయగలిగితే చేయండి. ద్వేషాన్ని పెంచుకోకండి. ప్రేమ మాత్రమే ద్వేషాన్ని జయిస్తుంది. అందుకని ద్వేషంతో మాత్రం ఎవ్వరూ ఉండకండి. ప్రేమతో ఉండండి, ప్రేమగా మెలగండి. సంపద అనేది శాశ్వతం కాదు, పదవి శాశ్వతం కాదు, శరీరం కూడా శాశ్వతం కాదు, చదువు శాశ్వతం కాదు, మనసు శాశ్వతం కాదు, అసలు మన శరీరమే శాశ్వతం కాదు. కానీ
మనం చేసిన మంచి పనులు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. మనం బ్రతికి ఉన్నా లేకపోయినా మన గురించి 10 మంది చెప్పుకుంటారు. మన పనులు మంచి చేసినవి నిలిచిపోయి ఉంటాయి. అందుకే మంచి పనులు చేయాలని బాబా ఎప్పుడూ అందరినీ ప్రోత్సహిస్తుంటారు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు నాకే ఇలా జరిగింది అని బాధపడబాకండి. ఈ కష్టం నాకు ఏమి నేర్పుతుంది అని ఆలోచించండి. కష్టాన్ని దాటి ముందుకు అడుగులు వేయండి. ధైర్యం కోసం ప్రయత్నించండి. సుఖం కోసం ప్రయత్నం చేయండి. ప్రతి కష్టం మనల్ని మరింత బలంగా మార్చడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఆ కష్టాన్ని ఎదుర్కొని సుఖం కోసం ముందుకు ప్రయాణం చేయాలి. ద్వారకామాయిలో బాబా ఎప్పుడూ పవిత్రమైన దునిని వెలిగించే ఉంచేవారు. ఆ దుని నుంచి వచ్చిన ఊదిని భక్తులకు ఇచ్చేవారు. ఎంతోమంది ఆ ఊది ద్వారా మానసిక ధైర్యం పొందారు. అనేక కష్టాల నుండి బయటపడ్డామని భక్తుల విశ్వాసం. అలాగే ఎలాంటి బాధ కలిగినా సరే ఆ దునిని నుదిటిపై పెట్టుకొని నోట్లో వేసుకుంటే మాత్రం ఎలాంటి రోగాలైనా సరే ఇలా మటుమాయం అయిపోతాయని చెప్పి భక్తుల నమ్మకం. నిజంగానే అలా జరిగినది. అలాగే సాయిబాబా స్వయంగా వంట చేసి పేదలకు, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టేవారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం దేవునికి చేసిన సేవతో సమానం అని ఆయన చెప్పేవారు. అలాగే ఆకలితో ఉన్నవారిని ఎప్పుడూ మనం ఆకలితో వెనక్కి పంపించకూడదు. ఏదో ఒకటి మనం తినకుండా అయినా సరే వారికి అన్నం పెట్టాలి. హిందువైనా ముస్లిం అయినా అందరూ ఒకటేనని బాబా బోధించారు. సబ్కా మాలిక్ ఏక్ హై అంటే అందరికీ దేవుడు ఒక్కటే అని ఆయన చెప్పిన సందేశం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కోపం వచ్చినప్పుడు మనిషి తన ఆలోచన శక్తిని కోల్పోతాడు. తను ఏం చేస్తున్నాడో కూడా తను అర్థం కాని స్థితిలో ఉండిపోతాడు. తను ఏం మాట్లాడుతున్నాడో, ఆ నోట్లో నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయో కూడా తను తెలుసుకోలేని స్థితిలో ఉండిపోతాడు. క్షమించడం బలహీనత కాదు, అది గొప్ప శక్తి అని బాబా బోధించారు. క్షమాపణ చాలా గొప్ప విలువైనది. క్షమాగుణం అంటే అది చాలా గొప్పవిది. మనల్ని ఎంతమందో ఎన్నో రకాలుగా బాధ పెట్టుంటారు, కానీ వారిని మనం క్షమించాము అంటే అది చాలా గొప్ప విషయము. ఎంత చిన్న పని అయినా సరే నిజాయితీగా చేసుకోవాలి. తప్పుడు పనులుగా చేయకూడదు. అబద్ధం చెప్పకూడదు. అసత్యం ఆడకూడదు. నిజాయితీగా ఉండాలి. దేవుడు మన మాటలు మాత్రమే కాదు, మన మనసును కూడా చూస్తాడని గుర్తించుకోవాలి. మనం పైకి మాట్లాడే మాటలే వింటాడనుకుంటున్నారా దేవుడు? మన మనస్సులోనూ దేవుడు ఉంటాడు. మనం ఏం ఆలోచిస్తున్నామో అన్నీ ప్రతిదీ దేవుని దగ్గరికే వెళుతాయి. కష్టాలు శిక్ష కాదు, అవి మనల్ని మరింత బలంగా, వినయంగా మార్చే పాఠాలు. ప్రతి సమస్యలో ఒక అవకాశం దాగి ఉంటుంది. బాబా జీవితం మనకు నేర్పిస్తుంది. బాబా ఎవరిని కులం, మతం, ధనంతో కొలవలేదు. ఆయన దృష్టిలో ప్రతి మనిషిలోనూ దేవుడే ఉన్నాడు. ఎవరినైనా అవమానిస్తే అది దేవుణ్ణి అవమానించినట్లే అని ఆయన జీవితం ద్వారా తెలియచేశారు. గంటల తరబడి పూజలు చేసినా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టకపోతే ఆ భక్తి అసంపూర్ణమేనని బాబా సూచించారు. మనం ఎంతసేపు పూజ చేశామో, ఏమి పుస్తకాలు చదివామో, ఎలా చేశామో, ఉపవాసాలు ఉన్నామో, ఎవరికి ఏమీ పెట్టకుండా ఉన్నా అవి ఏమీ దేవుని పాదాల దగ్గరకు వెళ్ళదు. మనం ఆకలితో ఉన్నవారికి అసత్యం ఆడకుండా నిజాయితీగా ఉంటూ మనం చేసిన పూజ ధర్మంగా, మనసు నిర్మలంగా చేసిన ఎలాంటి పూజ అయినా సరే దేవుని పాదాల దగ్గరకు వెళుతుంది. సహాయం చేసే చేతులు ప్రార్థించే పెదవుల కంటే గొప్పవని ఆయన జీవితం చెబుతుంది. ఎంత గొప్పగా చెప్పారో చూడండి సాయిబాబా. సహాయం చేసే చేతులు ప్రార్థించే పెదవుల కన్నా చాలా గొప్పవని సాయిబాబా చెప్తున్నారు మనకి. కోపం వచ్చినప్పుడు మనిషి తన ఆలోచన శక్తిని కోల్పోతాడు. కాబట్టి మొదట మనం మన కోపాన్ని మనం జయించుకోవాలి, మనల్ని మనం జయించుకోవాలి అని చెప్పి బాబా చెప్పిన మాటలను మనం ప్రతి ఒక్కళ్ళమి గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్